మనం సాయంకాల ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రము కృప కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మహిమ కలుగును గాక. సాయంకాలం ఆరాధనలో మనకు కళ్యాణక్క గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రేజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆన్లైన్ అవకాశం కొరకు ప్రభుకే వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడవు 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 మహోన్నతుడవు మహాఘనుడవు సర్వశక్తిమంతుడైన యేసయ్య నీ యొక్క పాద సన్నిధిలో ప్రభ ఈ సాయంత్రకాల సమయమందు మేము ఈ రీతిగా కూడుకొనుట మీ సిద్ధమై ఉన్నది నాయన. ప్రభ తండ్రి మా మధ్యలో మీరు దిగిరండి, మాతో మీరు మాట్లాడండి ప్రభ, మమ్మల్ని దర్శించండి, మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించండి ప్రభ. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చు దేవుడవు ప్రభ, మమ్మల్ని విడువని ఎడబాయిని దేవుడవు ప్రభ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమలో నివసించే నా యేసయ్య, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా ప్రభ, నీకు గొప్ప ప్రభావ మహిమ కొరకై మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి కార్యం కొరకై, ప్రతి మేలు కొరకై, ప్రతి విడుదల కొరకై, ప్రతి విమోచన కొరకై, ప్రతి స్వస్థత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి నీకు రాకడ సమయము ఎంతో సమీపించింది ప్రభ. దుర్దినములలో మేము ఉంటుండగా నాయన ప్రభ, సమయం సద్వినియోగపరచుకున్నట్టుకు ప్రభ మాకు ఇచ్చినటువంటి ఏక అవకాశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభ. నా తండ్రి మమ్మల్ని ప్రభ బలపరచువాడవు, నా తండ్రి మమ్మల్ని స్థిరపరచువాడవు నీవే నాయన. నీ యొక్క కార్యంలో ప్రభ వివరించుటకు ప్రభ నా తండ్రి మా యొక్క నోరును బాగుగా తెరవండి ప్రభ. నీకు సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి నాయన. మా జీవితాల్లో ప్రభ నా తండ్రి గొప్ప మేళ్లతో ప్రభ మమ్మల్ని నింపిన దేవుడవు ప్రభ. ఇంకా ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు, ఎన్నో కొదువలు ఉన్నా అన్నీ కూడా యేసు నామంలో ప్రభ మీరు మీ సమయానుకూలంగా నా తండ్రి మా పట్ల జరిగించి వాడవు ప్రభ. నీకు కార్యములను ప్రభ నా తండ్రి వివరిస్తూ మేము ముందుకు సాగుటకు ప్రభ నా తండ్రి మా సేవా జీవితంను బలపరచండి, ఆశీర్వదించి అభిషేకించండి ప్రభ. నా తండ్రి ఈ సాయంత్రకాలం ముందు ప్రభ రానయ్యున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. రాలేకపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కొదువలు, వారి అక్కర్లు, వారి అవసరతలు, వారి ఇరుకులు, ఇబ్బందులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఏసిన తండ్రి నీకు వాక్యంకు వినగలిగే మనస్సును ప్రభ తండ్రి చెవులను దయచేయండి. నా ప్రభుడవు, నా రక్షకుడవు, మా మనోనితం వెలిగించిన వాడవు, పరిశుద్ధాత్మను ఆశ్రయించినాం నాయన ప్రభ. నా తండ్రి మమ్మల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపడనీయవు తండ్రి. నీకు గొప్ప సంకల్పంలో మా జీవితాల్లో జరిగిస్తున్న దేవుడవు నీకు వందనాలు నా ప్రభ. ఈ సేవలో నా తండ్రి మరి వాక్యమును వెలజల్లుటకు ప్రభ, వాక్యమును విస్తరింప చేయుటకు ప్రభ, అనేక ఆత్మలు ప్రభ నీకు సన్నిధికి వచ్చుటకు ప్రభ కృప చూపించండి. అగ్ని వర్షంను కుమ్మరించి ప్రతి ఒక్కరిని ప్రభ మీరు నా తండ్రి తడపండి నాయన. అగ్ని చేత అభిషేకించండి, వాక్యం చేత మాట్లాడమని ఈ సాయంత్రకాల సమయమందు పాటల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యముల ద్వారా, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీకు మహిమ కలుగును గాక ప్రభ. తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో రవి బ్రదర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. అందరికీ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడి దేవుని నామానికి మహిమ పరుస్తాం. అల్ఫయు మేఘయు ఆయనే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవుడు. మన ప్రభుని మనం స్తుతించుతూ ఆయన యొక్క ప్రసన్నతను మనం చూసేవారిలాగా, ఆయన మహిమపరిచేవారిలాగా మన ఆత్మీయ నేత్రాలు ఇప్పి ఆయన యొక్క ప్రత్యక్షం చూసే యొక్క కృప మనకు ప్రభు ఇవ్వాలని పాట ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరుస్తాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూసి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూసి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కగా చేసి నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడనను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందరేసుని వైపు చూచెదరు పొందెదరు వెల్గు మోకమునా. ఎందరేసుని వైపు చూచెదరు పొందెదరు వెల్గు మోకమునా. సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరిగెత్తెదారు. సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తవో యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవో యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడన వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడన వెన్నీయో. హృదయ గోచరము కాని ఎన్నీయో సిద్ధపరచితివ నాకై.
హృదయాగోచరము కాని ఎన్నియు సిద్ధపరచితివనాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తాము. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారంగా ఉంటాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరము కృపగలిగిన మా దేవ, ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అల్ఫై ఒమేగా అయిన దేవుడు, ఆది సంభూతుడు అయిన దేవుడు, ఆశ్చర్యకరుడు అయిన దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడు, మా కొరకే పరమును వీడి నాయన సమస్తమును విడిచిపెట్టి లోకానికి రిక్తునిగా వచ్చి ఆయన మమ్మల్ని జీవింపజేయడానికి, మమ్మల్ని ధనవంతులను చేయడానికి అయ్యా అన్న తండ్రి మీరు మరణించినారు, మీరు దరిద్రుడైనారు ప్రభు తండ్రి. మీకు నా ప్రభు అంత గొప్ప ప్రేమ మా పట్ల చూపించిన దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. ఇదిగో నేను సాయంత్రకాల సమయంలో అని ఆన్లైన్ ద్వారా ప్రభు ఈ రీతిగా మేము చేరురావడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఇది ప్రభు ఇంతవరకు ఈ కొడుకులో సహాయపడుతూ వచ్చారు, పాటల ద్వారా మహిమ పొందారని నమ్ముచున్నాం. సమయంలోని వాక్యంలోనికి మేము ప్రవేశిస్తుంటుండగా సహాయపడండి, దయ చూపించండి. నా తండ్రి నీ పక్షంగా నిలబడుతున్నాను, జ్ఞాపకం చేసుకోనండి. నా స్వబుద్ధిని, నా సొంత ఆలోచనని ప్రభా, నా సొంత జ్ఞానాన్ని దూరపరచండి. సంపూర్ణంగా ప్రభా మీ ఆత్మకు లోబడుతున్నాను. మీరు నాలో ఉండి మా అందరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాను. నా సమస్త ప్రవర్తన అంతటి అందుకు ప్రభా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. మీరే తండ్రి నాయన మాట్లాడి ఆయన మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. ముందున్న సమయం అంతా కూడా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. మనందరికీ తెలిసిన మాట ఇది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 18 వచనాలు కలిసి మనం ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. ప్రతి విషయములో ఇలాగ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని యొక్క చిత్తాన్ని చేయడము. చూడండి, మన దేవుడు మహిమ ఎప్పుడు పొందుతాడు అని అంటే, ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు ఆయన మహిమ పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటారు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసి నీ చిత్తము నెరవేర్చి నేను మహింపరిచితిని అంటాడు. అంటే ఆయన చిత్తము జరిగినప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది. ఆయన చిత్తము నెరవేర్చబడినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. అదే రీతిగా మనం కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే, ఆయన మహింపరచాలి అనంటే
మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదేనంటే ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఈరోజు మనము క్రైస్తవ సంఘాన్ని కానీ లేదంటే మనల్ని కూడా మనం పరిశీలించుకుంటే మనం ఈ వాక్యాన్ని సగమే నెరవేరుస్తాం. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటిదేనంటే ప్రతి విషయమునందు అని రాస్తూ వచ్చాడు. కానీ మనం చేసే పని ఏంటిది అంటే మనం ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మనం కొన్ని విషయాలకే చెల్లిస్తాం. మన జీవితంలో మేలు జరిగినప్పుడు, మన జీవితంలో మనం అనుకున్నటువంటి మంచి జరిగినప్పుడు, మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు, లేదంటే అన్ని పరిస్థితులు మంచిగా చక్కగా జరుగుతూ ముందుకెళ్తున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అదే మనం బాధలో ఉన్నప్పుడు, లేదంటే నష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, కీడు గుండా వెళ్తున్నప్పుడు, లేదంటే రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా, శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారంగా ఉంటాం. ఈ వాక్యాన్ని మనం సగమే పాటిస్తున్నాం. అంటే మనం దేవుణ్ణి సగమే మహింపరుస్తున్నాం, సంపూర్ణంగా దేవుణ్ణి మహింపరచట్లేదు. యేసు ప్రభు చేయుటకు ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణం చేశాడు, కానీ మనము సగమే చేస్తూ ఉన్నాం. కష్టమే కదా. ఈ లోకంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కష్టమే. ఎందుకని? బాధ కలుగుతుంటది, వేదన కలుగుతుంటది, ఏమవుతుందో ఏం జరుగుతుందో అనేటువంటి భయం ఉంటది, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆందోళనలో, అటువంటి భయములో, లేదంటే బాధలో, నొప్పిలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అది కొంచెం కష్టమైన పని. ఒకవేళ మనం నోటి మాటగా దేవా వందనాలని చెప్పినా కూడా లోపల ఎక్కడో తెలియనటువంటి బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటది. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు నా పరిస్థితులు ఇలా మారుతున్నాయి, ఎందుకు నా జీవితం రోజు రోజుకి ఇలా అయిపోతుంది, నా పరిస్థితులు ఎందుకు ఇలా దిగజారుతున్నాయి అనేటువంటి ఆందోళన, ఆలోచన ప్రతి ఒక్కరం కలిగి ఉంటాం. చూడండి, మన జీవితాన్ని దేవుడు ఆ రీతిగానే డిజైన్ చేశాడు. మన జీవితంలో మంచిని పెట్టాడు, చెడుని పెట్టాడు. మన జీవితంలో మేలుని పెట్టాడు, కీడుని పెట్టాడు, సంతోషాన్ని పెట్టాడు, దుఃఖాన్ని పెట్టాడు, ఆరోగ్యాన్ని పెట్టాడు, అనారోగ్యాన్ని పెట్టాడు. అన్నిటి కలగలుపుగా దేవుడు మన జీవితాన్ని రూపొందించాడు. చూడండి, కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏదైనా కానీ, మంచైనా చెడైనా, కీడైనా మేలైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, బాధైన సంతోషమైన, ఏదైనా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎందుకు ఇటువంటి అనుభవాలు గుండా, లేదంటే కొన్నిసార్లు పరిస్థితులు, భిన్నమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితులు దేవుడు నడిపిస్తాడు అంటే ఇక్కడ మనం చూస్తే ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటివి? థ్యాంక్స్ అండ్ ప్రైజ్. థ్యాంక్స్ అని ఈ లోకంలో మనం ఎవరికి చెప్తాము? ఎవరైనా మనకు మంచి చేస్తేనో, ఎవరైనా మనకు మేలు చేస్తేనో, సహాయం చేస్తేనో, మన పక్షంగా ఏదన్నా వాళ్ళు చేస్తేనో మనం థ్యాంక్స్ చెబుతాం. పొట్టిగానే మనం థ్యాంక్స్ అని చెప్పం, ధన్యవాదాలను, కృతజ్ఞతలను చెప్పం. అయితే ఇక్కడ ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు అనంటే ప్రతి విషయం కూడా మన జీవితంలో మేలే. ప్రతి విషయంలో కూడా మన జీవితంలో మేలే. అది మనం కీడు అనుకుంటాం, లేదంటే మనకు అది నష్టం అనుకుంటాం, లేదంటే మనకు అది బాధ అనుకుంటాం. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం వలన మనకు మేలే కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనంటే ప్రతిదీ మన జీవితంలో జరిగేది దేవుడు మేలే చేస్తున్నాడు, సహాయమే చేస్తున్నాడు, మన కీడు చేయటం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతిదీ కూడా మన మేలు కొరకే జరుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ప్రతి భక్తుడు, మనం ఆదికాండం నుంచి చివరి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ప్రతి ఒక్క భక్తుడు వారి వారి జీవితాల్లో ఎంతో కఠినమైన శ్రమల గుండా, ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళిన వారే. వాళ్ళ జీవితం ఏమి సజావుగా సాగలేదు. వాళ్ళ జీవితం ఏమి పూల మార్గం లాగానో, రాజమార్గంగానో లేదు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో వేదనలో పడ్డారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, ఎంతగానో శోధించబడ్డారు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాతే వాళ్ళు దేవుణ్ణి, ఎన్నో కష్టాలు చూస్తూ వచ్చారు వాళ్ళ జీవితంలో. ఏ ఒక్క భక్తుడు కూడా సజావుగా సాగినట్టుగా మనం చూడం. ప్రతి భక్తుడు కూడా వారి జీవితంలో కష్టకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వారే. అయినా కానీ చివరి వరకు వారు తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో, బాధల్లో గుండా వెళ్ళినా కానీ వాళ్ళు తమ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క భక్తిని కాపాడుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, దేవునికి దగ్గరగా జీవిస్తూ వచ్చినారు. అందుకే వారి పేర్లు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. వాళ్ళు బైబిల్లో వారిని మనం చదువుతూ ఉంటాం. అబ్రాహాము కానీ, యోసేపు కానీ, దావీదు కానీ, మోషే కానీ, పౌలు కానీ, పేతురు కానీ, ఏ భక్తుడు చూసుకుని వాళ్ళ పేర్లు
రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి చూడండి, కష్టాలు రావని ఎక్కడా లేదు, బాధలు రావని ఎక్కడా లేదు, ఇబ్బందులు కలగవని ఎక్కడా లేదు. అది ఏదైనా కానీ మన జీవితంలో మనం చేయవలసిన విషయం ఏంటిదనంటే, మనం చేయవలసినది ఏంటి అంటే ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రీతిగా చూడండి, మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆనాటి భక్తులు ఆ విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగారు. వాళ్ళు ఏదైతే ఎరిగారో అదే గనక అవే విషయాలు గనక మనం కూడా తెలుసుకోగలిగినట్లయితే మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఈ వాక్యంలో మనం ఒక 4-5 విషయాలు చూస్తాము. 4-5 వాక్యాలు మనం ధ్యానిస్తాం. ఆ వాక్యాలు గనక మన హృదయంలో నాటుకున్నట్లయితే, ఆ వాక్యాలు గనక మన హృదయంలో ఉండిపోయినట్లయితే, ఆ వాక్యాల్ని గనక మనం బలంగా నమ్మగలిగినట్లయితే చూడండి, మనం ఏ విషయంలోనైనా సరే దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. ప్రతి పరిస్థితిలో దేవుని గణపరుస్తాం, ప్రతి పరిస్థితిలో దేవుని మహింపరుస్తాం. మొట్టమొదటిది కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16-17 వచనాలు గనక మనం చదివితే, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే, నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నాడు ఏమని, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములాయను. అంటే దావీదు భక్తుడు కడుపులో ఉండగానే దేవుడు చూచాడు, దేవుడు నన్ను చూశాడు. నియమింపబడిన దినంలో ఒకటైనా కాక మునిపే అంటే ఇంకా తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైనాయి అని తెలుసుకున్నాడు. ఈ సత్యాన్ని దావీదు భక్తుడు గ్రహించాడు. నేను పిండంలో ఉండగానే దేవుడి కనులు నన్ను చూసినాయి, నేను బయటికి రాకముందే, తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి రాకముందే నా జీవితం అంతా, నా దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితములైనాయి అని తెలుసుకుంటూ వచ్చాడు దావీదు. అదే ఇక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. చూడండి, తెలుసుకొని ఆయన తర్వాత ఏమంటూ వచ్చాడు 17వ వచనంలో, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అంటే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడ్డాయి, నువ్వు నన్ను తల్లి గర్భంలోనే చూశావు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. దేవాన్ని తలంపులు నాకెంత ప్రియమైనవి. ప్రియమైనవి అంటే ఏంటివి? ఇష్టమైనవి. అంటే దేవుడు దావీదు జీవితంలో దావీదు జీవితంలో ఏమేం జరగాలో అన్ని ముందుగా తన గ్రంథంలో రాసుకున్నాడు. అవన్నీ ఆయన గ్రంథంలో ఉన్నాయి. ఏదైతే దేవుడు దావీదు పక్షంగా తన గ్రంథంలో రాసుకున్నాడో వాటన్నిటిని దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ప్రియమైన వాటిగా ఎంచుతూ వచ్చాడు, ఇష్టమైన వాటిగా ఎంచాడు. వాటి యొక్క మొత్తము ఎంతో గొప్పది అనే సత్యాన్ని దావీదు భక్తుడు గ్రహిస్తూ వచ్చాడు. అంటే దేవుడు తన జీవితంలో కొన్ని మంచివి పెట్టాడు, కొన్ని చెడువి పెట్టాడు. చెడువి అని అంటే దాని అర్థం కొన్ని కష్టమైనవి పెట్టాడు, కొన్ని మేలులు పెట్టాడు, కొన్ని కీడులు పెట్టాడు, కొన్ని మంచి పరిస్థితులు పెట్టాడు, కొన్ని కఠినమైన పరిస్థితులు పెట్టాడు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, వాటన్నిటినీ ఏమంటున్నాడు? నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటన్నింటినీ దావీదు భక్తుడు ఇష్టపడుతూ వచ్చాడు. చూడండి, దావీదు భక్తుడే కాదు, నేడు చెబుతున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తల్లి గర్భంలోనే చూశాడు. మన గురించి దేవుడికి తెలుసు. మన దినములన్నీ దేవుని గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. అయితే దేవుడు మన జీవితంలో ఏదైతే రాస్తూ వచ్చాడో, ఏదైతే అనుమతిస్తూ వచ్చాడో, వాటన్నిటినీ గనక మనం ఇష్టపడగలిగినట్లయితే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఎందుకని? దేవుడు ఏం చేసినా నా మేలు కొరకే చేస్తాడు అని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను మీకు అర్థం కావడం కోసం. దేవుని గ్రంథము అంటే ఒక 100 పేజీలు మన గురించి దేవుని గ్రంథంలో రాయబడుతూ వచ్చింది అనుకోండి. ఒక 100 పేజీలు మన గురించి దేవుని గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అయితే మనకు తెలిసింది ఎంత? ఆ 100 పేజీల్లో, ఆ 100 పేజీలలో మనకి తెలిసింది ఎంత? మనకు తెలిసింది చాలా తక్కువ. మన జీవితాన్ని దేవుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ రీతిగా ఆయన యొక్క చిత్తాన్ని బట్టి నిర్ణయిస్తూ వచ్చాడు. అయితే మన జీవితంలో తర్వాత పేజీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత పేజీ సంగతి పక్కకెళ్తే నెక్స్ట్ లైన్ లో ఏముందో కూడా మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటి అంటే
ఇప్పుడు ఏం జరుగుతుందో అది మాత్రమే మనకు తెలుసు. తర్వాత లైన్లో, తర్వాత పారాగ్రాఫ్ లో, లేదంటే తర్వాత వచ్చే పేజీలలో దేవుడు మన కొరకు ఏం రాశాడో మనకు తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి రేపటి దినాన తర్వాత పేజీలో ఏ రకంగా మేలుగా మారబోతుందో మనకు తెలీదు, దేవుడికి తెలుసు. కాబట్టి మనకి తెలిసింది చాలా కొంచెమే, చాలా తక్కువ. మనకి తెలిసింది చాలా తక్కువ, కానీ దేవుడికి మొత్తం తెలుసు. కాబట్టి దేవుడు ఈ పరిస్థితిని నా జీవితంలోనికి అనుమతిస్తూ వచ్చాడు అని అంటే దాని వెనక ఏదో మేలుంది, అది నాకు తెలీదు, దాని వెనక దేవుడు దాచించాడు అనే విషయాన్ని కనుక మనం గ్రహిస్తే దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం. ఆ సమయంకి మనకి ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆ సమయానికి మనకి బాధగా అనిపించవచ్చు, దుఃఖకరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ చివరికి వచ్చే వరకు అది మన జీవితంలో మేలుగా మారుతుంది. మీకు అది కష్టమైనా సరే దేవుడు ఆ పరిస్థితుల గుండానే మనల్ని నడిపిస్తాడు, ఆ పరిస్థితుల గుండానే మనం తీసుకెళ్తాడు. ఎందుకని? అది ఆ పరిస్థితుల గుండా వెళ్తే కానీ మనకు మేలు కలగదు. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరికి చిన్నప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చినాయి. ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అని చెప్పాడు, ఉదయం ఒక ఇంజెక్షన్ వేయించాలి, సాయంత్రం ఒక ఇంజెక్షన్ వేయించాలి అంటాడు. అయితే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. చిన్న డైరెక్ట్ గా ఇంజెక్షన్ వేయడానికి కుదరదు. ఒక చిన్న సెలైన్ బాటిల్ ఉంటుంది, దాంట్లో ఇంజెక్షన్ వేసి ఎక్కియాలి, అదొక గంట పడుతుంది. అయితే ఉదయం సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ ఇంజెక్షన్ ఎక్కియాలంటే మామూలు డైరెక్ట్ గా ఎక్కియడానికి కుదరదు, క్యాన్లో పెట్టాలి. అయితే చూడండి, ఆ క్యాన్లో పెట్టేటప్పుడు పిల్లలు విపరీతంగా ఏడ్చేవారు, భయంకరంగా ఏడ్చేవాళ్ళు. అందుకని 4 పట్టుకొని ఆ కాలు ఒకరు, ఈ కాలు ఒకరు, ఆ చెయ్యి ఒకరు, ఈ చెయ్యి ఒకరు పెట్టుకుని ఆ క్యాన్లో పెట్టేవాళ్ళు. ఆ క్యాన్లో పెడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఏడుస్తారు, భయంకరంగా ఏడుస్తారు, గుక్కబెట్టి ఏడుస్తారు. చూడండి, అంత భయంకరంగా వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళు ఆ క్యాన్లో పెట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ తర్వాత మళ్ళా 2 రోజుల తర్వాత అది ఎక్కదు, మళ్ళా చెయ్యి మార్చాలంటారు, మళ్ళీ అప్పుడు ఒక తలనొప్పి, మళ్ళీ చెయ్యి అది ఉన్నది తీసేయాలి, ఇంకో చేతికి మళ్ళీ పెట్టాలి, అప్పుడు మళ్ళీ తలనొప్పి. ఆ పిల్లలకి ఎలా ఉంటది అని అంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది, ఎంతో బాధగా అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. అవన్నీ చూస్తున్నాము. పిల్లలకేమో అంతవరకే తెలుసు. కానీ మనము వాళ్ళ తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? అది వాళ్ళకి కష్టమని తెలిసినా, వాళ్ళు దుఃఖపడుతున్నారని తెలిసినా, ఏడుస్తున్నారని తెలిసినా, బాధపడుతున్నారని తెలిసినా ఏం చేస్తాం? అలాగనే జరగనిస్తాం, అడ్డుకోం. ఎందుకు అడ్డుకోము? వాళ్ళు ఏదైతే కష్టం పడుతున్నారో ఆ కష్టం దేని కొరకు? మేలు కలగడం కొరకే, మేలు జరగడం కొరకే. ఈ రోజు ఈ క్యాన్లో పెట్టి ఇంజక్షన్లు ఎక్కించకపోతే వాళ్ళకి ఆయుష్ పెరగదు. ఆ అనారోగ్యం గుండా ఆ ఇన్ఫెక్షన్ ని వాళ్ళు జయించలేరు, దీర్ఘాయుష్ అనేది ఉండదు, చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏం చేస్తాము? బ్రతకాలి అని అంటే, ఆ రోగం నుంచి బయటపడాలి అని అంటే, దీర్ఘాయుష్ ఉండాలి అని అంటే ఏం చేస్తాం? ఆ పరిస్థితులు కొంచెం కష్టమైనా మనం సహిస్తాము, బిడ్డలను ఆ పరిస్థితుల్లో గుండా తీసుకెళ్తాం. ఈ లోకంలో మన పరిస్థితి కూడా చిన్నపిల్లల వంటి పరిస్థితే. మనకు ఆ సమయం వరకే తెలుసు, అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడో మనకు తెలియదు, ఎందుకు దేవుడు ఆ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడో మనకు తెలియదు. చూడండి, ఆ పిల్లల వంటి మనస్తత్వం మనకు అంతవరకే తెలుసు. ఆ నొప్పి కలుగుతుంటది, బాధ కలుగుతుంటది, ఇబ్బంది కలుగుతుంటది. దాన్ని బట్టి మనం దుఃఖపడతా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. కానీ మనం ఏడుస్తున్నా, దుఃఖపడుతున్నా, బాధపడుతున్న దేవుడు ఏం చేస్తాడు? అదే పరిస్థితుల్లో కూడా నడిపిస్తాడు. ఎందుకని? దాని వెనక ఉన్న మేలు మనకు తెలియదు. అదే దావీదు చెబుతున్నాడు, నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. కాబట్టి చూడండి, నా దినములన్నీ నీ గ్రంథంలో ఉన్నాయి. నువ్వు నన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు నన్ను సృష్టించిన దేవుడు, నా కొరకు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవుడు. అదే అంటాడు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు అంటాడు. అంటే దేవుడికి మన పక్షంగా ఉన్న తలంపులు బహు విస్తారములు, అవి చాలా గొప్పవి. వాటన్నిటిని దావీదు ఏం చేశాడు? ఇష్టమైన వాటిగా ఎంచుకున్నాడు, ప్రియమైన వాటిగా ఎంచుకున్నాడు. ఈరోజు అదే రీతిగా నీవు నేను కూడా వాటిని ప్రియమైన వాటిగా ఎంచుకుంటే, దేవుడు మన పక్షంగా కలిగిన తలంపుల్ని మనం వాటిని అంగీకరించి వాటిని ఇష్టమైన వాటిగా ఎంచుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. యోసేపు జీవితాన్ని గనక మనం ఒకసారి పరిశీలించితే చూడండి, ఎంత బాగుంది ఆయన జీవితం. తల్లిదండ్రులతో ఉన్నాడు, అన్నదమ్ములతో ఉన్నాడు, చాలా బాగా సాగుతుంది ఆయన జీవితం. మంచిగా మంచి దర్శనాలు వస్తున్నాయి, బాగుంది. ఏమైపోయింది? సడన్ గా ఎవరో ముక్కును తెలియని ఒక వ్యక్తి ఇంట్లోకి బానిసలాగా వెళ్లాల్సి వచ్చింది.
తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా అనాథలాగా ఆ ఇంటిలో పనిచేస్తూ వచ్చాడు. ఆ ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కసారిగా తన జీవితం అంతా మారిపోయింది. ఎంతో బాధ వేదన ఉంటది. అయినా కానీ ఏం చేశాడు? దిగమింగుకున్నాడు. ఆ ఇంట్లోనే ఎంతో నమ్మకంగా పనిచేశాడు. ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసినందుకు చూడండి ఏమైపోయింది, చివరికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తను నిజాయితీగా, తను పరిశుద్ధంగా, తను యథార్థంగా ఆ ఇంట్లో పనిచేసినందుకు ఏం జరిగింది? తీసుకెళ్లి జైల్లో వేశారు. యజమాని భార్యను చెరపబోయాడని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేశాడు. చూడండి, బాగుంది అప్పటిదాకా. మంచిగా దేవుడు ఆ ఇంట్లో దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ ఇంటి మొత్తం మీద అధికారిగా నియమించబడ్డాడు. పెత్తనం అంతా ఆయనదే. ఆ వ్యక్తి యజమానుడు వచ్చి తినిపోవడానికే ఉన్నాడు తప్ప ఏం పట్టించుకునే పరిస్థితి లేడు. సమస్తం వీని చేతికి అప్పగించాడు. చాలా బాగుంది జీవితం. కానీ సడన్ గా ఏమైపోయింది? మొత్తం తారుమారైపోయింది. వెళ్లి చెరసాల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిందలు, అవమానాలు మొయ్యాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చూడండి, ఆ యోసేపు గనక ఆనాడు ఆ చెరసాలలోకి వెళ్ళకపోయి ఉంటే అతను రాజు ముందుకు తేబడేవాడా? అతను రాజు ముందుకు వచ్చేవాడు కాదు. అతడు ఆ చెరసాలలోకి వెళ్ళబట్టి, అక్కడున్న ఖైదీలకు కలభావం చెప్పబట్టి, అవి నిజంగా జరగబట్టి, ఆ విషయాన్ని జైలధికారి తెలుసుకొని ఈ రాజుకు వచ్చిన కల సందర్భంలో ఈ యేసోపుని తీసుకెళ్లి రాజు ముందు నిలబెట్టాడు. ఇతడు ఆ కలభావాన్ని వివరించాడు, ఉన్నత స్థానాన్ని పొందాడు. ఆ చెరసాలలోకి పోకపోయి ఉంటే, యోసేపు గనక ఆ చెరసాలలోనికి వెళ్ళకపోయి ఉంటే ఆ ఖైదీలు పరిచయం అయ్యేవాళ్ళు కాదు. ఆ కలభావం ఇతను చెప్పగలిగేవాడు కాదు. తద్వారా రాజు దగ్గరికి వచ్చేవాడు కాదు. అతడు చెరసాలలోనికి వెళ్ళడము అది చివరికి ఏమైంది? ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది, మేలే కలిగింది. చూడండి, ఆ సమయానికి అది ఎలా కనపడుతుంది? ఆ సమయానికి అతను కూడా అనుకోవచ్చు కదా, యోసేపు కూడా, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశాను, ఎవరికీ అన్యాయం చేయలేదే, నేను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నేను జీవించినందుకు తను తీసుకొచ్చి ఈ జైల్లో వేశాడు. ఈ దేవుడికి కూడా మంచి మనసు లేదు, ఈ దేవుడు కూడా మంచోడు కాదు, మంచిగా జీవిస్తున్న వాళ్ళని తీసుకెళ్లి ఈ రీతిగా శిక్షిస్తుంటాడు, శ్రమల పాలు చేస్తుంటాడని యోసేపు అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా. యోసేపు అనుకోవచ్చు కదా. ఆ రీతిగా అనుకున్నట్టుగా మనం ఎక్కడ చూడం. అది మనకి ఎక్కడ కూడా కనపడదు. ఆయన చూద్దాం, ఆయన కూడా దేవుడిని సంపూర్ణంగా నమ్మి చెరసాల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు తిరిగేసేసరికి ఉన్నత స్థితికి ఎదుగుతూ వచ్చాడు. చూడండి, ఏ సందర్భంలో మన జీవితం మారుతుందో, ఏ సందర్భం ద్వారా దేవుడు ఏ మేలు మనకు అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. అదే దావీదు జీవితాన్ని కూడా మనం చూస్తాం. దావీదు జీవితం కూడా అంతే. మంచిగా దేవునికి ఆరాధన చేసుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ మంచిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. సడన్ గా పిలిచారు, దేవుని అభిషేకం వచ్చింది. వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు, అన్నల్ని చూద్దామని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడు, ఓ బలమైన శత్రువుని పడగొట్టాడు. ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు చేసిన ప్రతిసారి యుద్ధం విజయాలు వస్తున్నాయి. ఒక దావీదు అంటే ఒక పెద్ద హీరో మాదిరి అయిపోయింది. ఇశ్రాయేల్ జనాంగం మొత్తము దావీదుని పొగడడం, దావీదుని మించిన వీరుడు లేడు, దావీదుని మించిన యోధుడు లేడని పొగుడుతూ వచ్చారు. చాలా బాగా తన జీవితము మారింది. ఎంతో పరిస్థితులు మారిపోయినాయి. చాలా ఉన్నత స్థితికి ఎదిగిపోయాడు. ఎంత అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలలో వారు కూడా దావీదంటే భయం, అటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఇశ్రాయేల్లో అయితే ఇక దావీదు నంబర్ 1 హీరో. అందుకే ఒక పాట పాడతారు, ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువుల్ని హతం చేసిరి అని పాట వచ్చింది. అంతగా దావీదు ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే అంత స్థితిలో బాగున్నాడు, మంచిగున్నాడు, మంచిగా జరుగుతా ఉంది. తను చేసిన తప్పేమీ లేదు, తను చేసిన మోసాలు ఏమీ లేవు, అన్యాయాలు ఏమీ లేవు. అయితే సడన్ గా సౌలు అడ్డం తిరిగాడు. సౌలు విషపు చూపు చూడడం మొదలు పెట్టాడు, చంపాలని చూస్తూ వచ్చాడు. ఎప్పుడైతే సౌలు చంపడానికి మొదలు పెట్టాడు, అప్పటిదాకా సాఫీగా సాగుతూ సంతోషంగా సాగుతున్న జీవితము, విజయాలతో ఉన్న జీవితం ఏమైపోయింది? తలకిందులైపోయింది. ఇంకా అప్పటి నుంచి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు, ఒక చోట కుదురుగా ఉండేది లేదు. తరుణ్తోనే ఉన్నాడు ఆయన, ఈయన పరిగెత్తుతూనే ఉన్నాడు. తనను కాపాడుకోవాలి, తన వాళ్ళను కాపాడుకోవాలి. దావీదుకి ఓ పెద్ద సమస్య వచ్చింది. ఆయన అనుకోవచ్చు కదా, ఆయన కూడా అవకాశం ఉంది. ఏంది ప్రభువా, నేనేం తప్పు చేశాను? నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టే కదా పోయి యుద్ధాలు చేశాను. నువ్వు నా యజమానుడికి నమ్మకంగా ఉన్నా, నేను ఏం పాపం చేశాను? నాకు ఎందుకు ఈ శ్రమ, నాకు ఎందుకు ఈ కష్టం, నేను ఎందుకు ఇంత అవమానాలు పడాలి? ఆ సింహాసనం వచ్చేదంతో పోయేదంతో తెలియదు, కానీ ఈ రోజు నేను ఇంత భయంకరమైన పరిస్థితి అనుభవిస్తున్నాను అనుకోవడానికి దావీదుకి ఆస్కారము ఉంది. ఇంత న్యాయంగా, ఇంత ధర్మంగా నేను నా యజమానుడికి ఏ తప్పు చేయకుండా నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ నేను ముందుకు సాగుతుంటే నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ అని దావీదు అనుకున్నట్టుగా మనం చూడం. చివరికి ఏమైపోయింది చెప్పండి? దావీదు ఉన్నత స్థితికి ఎదుగుతూ వచ్చాడు. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే అనేక మంది జీవితాలు మనకు కనపడతాయి. పౌలు శీలలు కూడా మనకు కనపడతారు.
పౌలు శీలలు వాళ్ళ జీవితాన్ని మనం చూస్తాం. మంచిగా దేవుని సువార్త చెబుతున్నారు, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఒక సువార్త చెప్తే అందులో ఉండే సంతోషము, ఆనందం ఎంత ఎంత గొప్పగా ఉంటుందో ఒక దైవజనుడు తెలుసు, సువార్త చెప్పే వాళ్ళకి తెలుసు. ఒక వ్యక్తికి సువార్త చెప్తే ఆ వ్యక్తులు సువార్త విన్న తర్వాత వాళ్ళు మారు మనసు పొందితే ఆనందము ఒక 1,00,000 కోట్లు ఉన్నా కూడా రాదు, అంత గొప్ప ఆనందం వస్తుంది. అదే గనక ఆ సువార్తతో పాటు ఒక అద్భుత కార్యం ఏదైనా దేవుని కార్యం జరిగిందనుకోండి, ఇంకా ఆనందానికి అవధులు ఉండవు, సంతోషానికి అవధులు ఉండవు. ఎంతో గొప్పగా ఉంటది, ఆ మాటల్లో వర్ణించలేం. అంత గొప్ప ఆనందం, అంత గొప్ప సంతోషం ఉంటది. అటువంటి సంతోషాన్ని, అటువంటి ఆనందాన్ని పౌలు భక్తుడు, శీల భక్తుడు ఇద్దరు కూడా అనుభవిస్తున్నారు. మంచిగా సువార్త చెబుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థలు చేస్తున్నారు. గొప్పగా సాగుతుంది వాళ్ళ పరిచర్య, చాలా ఆనందంతో సాగుతుంది, విజయంతో ఊరేగుతున్నారు, సైతాన్ రాజ్యాన్ని కూలగొడుతున్నారు. సాయంత్రానికి వచ్చే వరకు ఏమైపోయింది, వాళ్ళకి అనుకోని రీతిగా దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది, కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, చెరసాలలోనికి వెళ్ళి బంధించబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జీవితం చాలా సంతోషంగా సాగింది, సువార్త చెబుతూ అద్భుతాలు చేస్తూ సాగుతూ వచ్చింది. సాయంత్రానికి వచ్చేళ్ళకి మొత్తం పరిస్థితి తలకిందులు అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, వాళ్ళు చేసిన ఏకైక తప్పంటే సువార్త చెప్పడమే. వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా చెరసాలలోనికి పోయినప్పుడు, ఏమని, ఏంది ప్రభా ఇది, నీ పనే కదా చేశాము, అనేక మందిని స్వస్థపరిచినాము, అనేక మందికి వాక్యం చెప్పాము, బాప్తీసాలు ఇచ్చినాము, మరి ఎంతమందికి ఇంత పరిచర్యం ఏం చేస్తూ వస్తే చివరికి నువ్వు ఇచ్చేది మాకు ఇదా, ఈ చెరసాల అనుభవం మాకు ఇచ్చేది, ఈ దెబ్బలను మాకు ఇచ్చిన గిఫ్ట్ అని, మేము తప్పు చేస్తే ఈ శిక్ష మాకు అని వాళ్ళు కూడా అనుకునేదానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళట అనుకోలే, ప్రార్థనలు చేశారు, కీర్తనలు పాడారు. ఆ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంది. వేరే కుటుంబాన్ని దేవుడు రక్షణలో నడిపించాలి, జైలధికారి కుటుంబాన్ని దేవుడు రక్షణలో నడిపించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇందులో దేవుడు ఏం చేస్తున్నాడు అని పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఆ జైలధికారి కుటుంబం రక్షించబడింది, పరలోకంలో వారి యొక్క ధనాన్ని ఇంకొంచెం పెంచుకోగలిగారు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగారు. చూడండి, ఆ రోజు వాళ్ళ చెరసాలలోనికి వెళ్ళకపోతే ఆ జైలధికారి కుటుంబానికి రక్షణ లేదు. ఆ వ్యక్తి కోపంతో ఉన్నాడు, ఆ వ్యక్తి ఇంకెప్పుడు రక్షణ పొందేవాడు కాదు. వీళ్ళు దెబ్బలు తిన్నారు, ఆ భూకంపం, ఆ చెరసాల గోడలన్నీ బద్దలైపోయినాయి, ఇవన్నీ చూసిన ఆయనకి అప్పుడు మారు మనసు కలిగింది. మరి అటువంటి హృదయం అయింది. మరి అతను మారాలంటే ఇటువంటి పరిస్థితుల గుండా దేవుని బిడ్డలు పోవాలా, ఆ నలగొట్టబడాల, అది చూసి ఆ వ్యక్తి మారాల. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని వాళ్ళు అంగీకరించారు. మాకు కష్టమైనా పర్వాలేదు ప్రభువా, నీ చిత్తం జరగాలనేటువంటి రీతిగా ఆలోచిస్తూ వచ్చారు. చివరికి మేలే కలిగింది, అద్భుతమే జరిగింది. కాబట్టి చూడండి, నేనేం చెబుతున్నాను అనంటే, ఏ సందర్భము ఏ రీతిగా మన జీవితంలోనికి మేలు తీసుకొని వస్తుందో మనకు తెలీదు. ఏ రీతిగా మన జీవితంలోనికి దేవుడు మేలును తీసుకొని వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి మన జీవితంలో భవిష్యత్తులో మనకి ఏం మేలు తీసుకురాబోతుందో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. ఈ సమయానికి మనకు వచ్చే కష్టం అనిపించవచ్చు, ఈ సమయానికి కొన్ని మనకి బాధ కలిగించవచ్చు, కానీ అల్టిమేట్ గా అవి మనకి మేలే చేస్తాయి. నా జీవితంలో నేను కూడా చూస్తూ వచ్చినాను. 2.5 సంవత్సరాల క్రితము నేను 2 కంపెనీలకి, పెద్ద ఎంఎన్సీ కంపెనీలకి ఇంటర్వ్యూలు ఇచ్చాను. 2.5 సంవత్సరాల క్రితం పెద్ద ఎంఎన్సీ కంపెనీలకి ఇంటర్వ్యూలు ఇస్తే చూడండి, చివరి రౌండ్ వరకు వెళ్ళాను. ఆ రోజు నేను ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థనలు చేశాను, నాదే అన్నాను, నా నోటితో పలికాను, ఇంటర్వ్యూలతో మాట్లాడాను, ఎన్నో చేశాను. అప్పట్లో చాలా పనులు చేశాను, అన్న చేత ప్రార్థన చేయించుకున్నాను. అయితే చివరికి ఏమైంది, ఆ చివరి రౌండ్ దాకా వెళ్ళాను, 2 జాబులు వస్తాయి అనుకున్నాను, ఏ ఒక్కటి కూడా రాలేదు. నా ఆలోచన ఏంటిది అనంటే, ఇంత పెద్ద కంపెనీలోకి నా లాంటి అడుగు పెడితే అది గొప్ప సాక్ష్యం అవుతుంది, నేను ఘనంగా సాక్ష్యం చెప్పాలి, నాకు దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు, నేను నా తెలివితేటలు అంతంత మాత్రమైనా ఇంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది అని నేను చెప్పాలని ఎంతో ఆశపడ్డాను, దేవుడిని మహింపరచాలని ఎంతో ఆశపడ్డాను. అసలు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పాలి, ఇది కదా నిజమైన ఆశీర్వాదం అంటే అని అనుకున్నాను. అయితే అనుకోని రీతిగా అవి రాలేదు. మేము వస్తాయని అనుకున్నాను, చాలా వరకు బాగానే చెప్పాను. అయితే రాలేదు, నేను చాలా బాధపడ్డాను. ఒక రకంగా ఆ సమయంలో నేను ఇన్ని వాక్యాలు చెప్తా కూడా కొంత దేవుడి మీద అసంతృప్తి నాకు వచ్చింది. ఇంతకంటే పెద్ద కంపెనీలు ఏముంటాయి ప్రభువా, ఇంతకంటే గొప్ప మేలు ఏముంటది, నాకు ఇచ్చుంటే బాగుండేది కదా అనేటువంటి ఆలోచన మైండ్ లో ఉండింది కొంతకాలం. తర్వాత వదిలేసినాను. 2.5 సంవత్సరం తిరిగేస్తే మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఏ కంపెనీలోకైతే నేను ఉద్యోగానికి వెళ్ళానో, ఇంటర్వ్యూకి వెళ్ళానో, ఆ కంపెనీల్లోనే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉద్యోగాల్లో నుంచి తీసివేస్తున్నారు. చాలా మంది ఉద్యోగాలు పోయినాయి.
నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేశాడో ఆయన ఉద్యోగం కూడా పోయింది. నేను గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకని నేను గనక ఆ కంపెనీలో ఉంటే నా ఉద్యోగం కూడా పోయేది. నా ఉద్యోగం కూడా ఆ కంపెనీలోకి వెళ్ళుంటే ఖచ్చితంగా పోయేది. ఎందుకని నేను పెద్దగా మాట్లాడే వ్యక్తిని కాదు, నాకు పెద్దగా మాట్లాడడం రాదు. వాళ్ళ కల్చర్ వేరే ఉంటది. వాళ్ళ కల్చర్ అంతా నేను మింగిల్ అవ్వలేను. వాళ్ళు చాలా పాలిటిక్స్ చేస్తారు, వాళ్ళ విధానాలంతా వేరేగా ఉంటాయి. ఒక వ్యక్తిని తీయాల్సి వస్తే ఒక వ్యక్తి ఏం చేస్తారు, వాళ్ళు మనకి ఫేవర్ గా ఉండేవాడు అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు నిలబెడతారు, మిగతా వాళ్ళని తీసేస్తారు. నేను కనుక ఆ కంపెనీలో ఉండుంటే ఖచ్చితంగా నా ఉద్యోగం పోయేదేమో కాదు, పోయి ఉండేది. కానీ నేను అందులో పోకపోవటమే నా జీవితంలో నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఏమని, ఆ రోజు చేరకపోవడం మంచిదే అయింది, ఆ రోజు ఉద్యోగంలో చేరకపోవడం నాకు మేలే జరిగింది, రాకపోవడం మంచిదైంది అని నా హృదయంలో నాకు అనిపించింది. ఆ న్యూస్లన్నీ విన్న తర్వాత బాగా పని చేయకపోతే కదా తీసేస్తారు, పని చేసేవాడిని ఎందుకు తీస్తారని మీరు అనుకోవచ్చు. అది కాదు, అక్కడ సమస్య పని చేస్తున్నావా చేయవా అనేది కాదు, ఎవరిని ఎందుకు తీస్తున్నారో కూడా తెలియదు. ఒక డిస్కషన్ ఉండదు, ఒక మాట ఉండదు, ఏముండదు. ఉదయాన్నే 6 గంటలకు మెయిల్ వస్తుంది, యువర్ రోల్ ఈస్ టెర్మినేటెడ్ అని, అంతే. పని చేసేవాడు పని చేయని వాడని కాదు, గొప్ప గొప్ప మంచి మంచి వ్యక్తుల్ని కూడా వాళ్ళు తీసేశారు. కాబట్టి పని చేస్తున్నాము చేయడం అన్నది కాదు. కాబట్టి చూడండి, అప్పుడేమో నాకు బాధ కలిగింది, ఈ రోజు ఏమో నేనేం చేశాను, ఆ రోజు దేవుడు ఇవ్వలేదని అసంతృప్తి చెందాను, ఈ రోజు ఎవరందుకు దేవునికి వందనాలు చెప్పాను. చూడండి, అదే రోజు కనుక నేను ప్రభా నువ్వు ఇవ్వలేదు, నీ చిత్తము, నువ్వు ఏది చేసినా మంచిగా చేస్తావని దేవునికి ఆ రోజు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటుంటే చూడండి, ఆ రోజు దీన్ని నేను మహింపరచగలిగి ఉండేవాడిని. కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఆ రోజు అసంతృప్తి చెందినాను నేను. దేవుడు వేరే కంపెనీలో ఇచ్చాడు, ఆ కంపెనీలో నేనే లీడ్ గా ఉన్నాను, నా కింద ఇంకో వ్యక్తి పనిచేస్తుంది, మొత్తం ఆ డాక్యుమెంటేషన్ అంతా నేనే లీడ్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్ అంతా నేనే లీడ్ చేస్తాను. నేను ఎన్నో విషయాలు ఈ 2 సంవత్సరాలు ఈ కంపెనీలో చేరిన తర్వాత నేర్చుకోగలిగిన. వేరే కంపెనీలోకి వెళ్ళుంటే నేర్చుకునేవాడో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మొత్తం నేనే చేశాను, మొత్తం నేనే హ్యాండిల్ చేశాను. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, ఆ కంపెనీ వాళ్ళకి, మా మేనేజర్కి వాళ్ళకి ఏం తెలియదు, మొత్తం నా దగ్గరే ఉంటది. మొత్తం టూల్స్ తో సహా స్క్రాచ్ నుంచి మొత్తం నేనే బిల్డ్ చేశాను. నాకు ఎంతో అనుభవం వచ్చింది, ఎంతో రీసెర్చ్ చేశాను. ఆ 7 ఏళ్ళు ఎంత నేర్చుకున్నానో ఎంత తెలుసుకున్నానో తెలియదు, కానీ ఈ 2 ఏళ్లలో మాత్రం చాలా తెలుసుకున్నాను. కాబట్టి అది చివరిగా నాకు మేలే చేస్తూ వచ్చింది. ఆ రోజు వేరే అనుకున్నాను, ఈ రోజు ఇంకోటి అనుకున్నాను. చూడండి దేవుడు ఏ మేలు చేస్తాడో, దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో మనకు తెలీదు. కాబట్టి దేవుడు అని అన్నాడు దావీదు భక్తుడు, దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి. ఈ ఒక్క మాట మన హృదయంలో కనుక నాటుకోబడితే చాలు, మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. అదే దేవుడు అంటాడు ఏమని, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని మాట ఇది. ఏంటి? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుని తలంపుల వంటివి కాదు మన తలంపులు, మన నేల మీద ఉండే తలంపులు, అవి భూ సంబంధమైన తలంపులు, మన భూ సంబంధమైన త్రోవలు. దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అవి ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశం అంత ఎత్తైనవి ఆయన తలంపులు. వాటిని భూమి ఆకాశం ఎప్పుడు కలవు, వాటిని ఎప్పుడు చేరుకోలేం. అంటే మన తలంపులు దేవుని తలంపులకు ఎప్పటికీ కూడా సరిపోవు, మనం ఎప్పుడు వాటిని అందుకోలేం. కాబట్టి చూడండి, ఈ విషయాన్ని కనుక మనం గ్రహిస్తే మన తలంపుల కంటే దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు గొప్పవి. మనం నడిచే త్రోవల కన్నా దేవుడు నడిపించే త్రోవలు గొప్పవి, అవి ఉన్నతమైనవి అనే సత్యాన్ని గనక మనం గ్రహించగలిగితే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. తర్వాత ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివితే దేవుడు ఇక్కడ మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనం చదివితే దేవుడు ఇక్కడ మాట్లాడతారు ఏమని, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు.
చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తని కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు ఆయన. అక్కడ ఏం జరుగుతుంది? కుమ్మరి ఏం చేస్తున్నాడు? మట్టి తీసుకొని సారు మీద కుండ చేస్తా ఉన్నాడు. కుండ చేస్తా ఉంటే అది విడిపోయింది, అది కుండ రాలా. ఏం చేస్తాడు ఆ కుమ్మరి? దాన్ని విసిరేయకుండా, మట్టిని విసిరేయకుండా మళ్ళీ తీసుకొని తనకు యుక్తమైనట్టుగా, తనకు నచ్చినట్టుగా వేరొక కుండని చేస్తాడు, మరొక కుండని చేస్తాడు. అంటే చూడండి, ఏం చేశాడు ఆయన? అతను మొదటి తన తలంపు ఉండింది, చేయబోయాడు, అది కుదరలేదు. తర్వాత ఏం చేశాడు? విసిరేయిలా మరలా తీసుకొని మరలా ఇంకొక కుండ చేశాడు. అల్టిమేట్ గా ఆ మట్టిని విలువైన వస్తువుగా మార్చాడే తప్ప పనికిరాని దానిగా చేయలేదు. ఆయన చేతుల నుంచి తీసి విసిరేయొచ్చు. విసిరేస్తే ఏమవుతుంది? ఎందుకు పనికి రాకుండా ఆ మట్టి పోతుంది. కానీ ఆయన విసిరేయలా. ఏం చేశాడు? ఇంకొక కుండ చేసి విలువైన దానిగానే మార్చాడు తప్ప పనికిరాని దానిగా చేయలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఏంటంట? ఆ కుమ్మరి ఏం చేశాడు? ఆ మంటికి అది విడిపోతే మరలా తీసుకొని మరలా కుండ చేశాడు తప్ప పడవేయలేదు. అతను చేసినట్లుగా నేను మిమ్మును చేయలేనా? అంటే దాని అర్థమైంది, దేవుడు మనల్ని కూడా విలువైన వ్యక్తులుగానే మారుస్తాడు, పనికొచ్చే పాత్రలుగానే చేస్తాడు తప్ప పనికిరాని పాత్రలుగా ఎప్పుడు దేవుడు చెయ్యడు. దేవుడు విలువైన వ్యక్తులుగానే మారుస్తాడు, విలువైన పాత్రలుగానే మారుస్తాడు. ఒకసారి చేయాలనుకున్నాడు, అది మన అవిధేతనో ఇంకొకటో ఏదో రకరకాల పరిస్థితులను బట్టి కుదరలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? విసిరేస్తాడా? విసిరేయడు. ఆయన చేతిలోనే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? మరలా విలువైన పాత్రగా చేస్తాడు. అదే చెప్తున్నాడు దేవుడు. ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. నేను కుమ్మరిని, మీరు మంటివారు, మీరు నా చేతిలో ఉన్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? కుమ్మరి పని చేస్తున్నాడు. దేవుడు కూడా పని చేస్తున్నాడు మన జీవితంలో. ఆయన ఖాళీగా కూర్చోలేదు, పని చేస్తున్నాడు. దేవుడు పని జరుగుతుంది. మనం కూడా పనిలో భాగమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడే కదా మన పని. దేవుడు పని చేస్తున్నాడు, మనల్ని ఆ పనిలో చేశాడు. దేవుడి చేతిలో ఉన్నాం. అల్టిమేట్ గా విలువను తెప్పిస్తాడు తప్ప పనికి రాని వ్యక్తులుగా దేవుడు మనల్ని చేయడు. ఈ సత్యాన్ని కనుక మనం గ్రహిస్తే, ఒకసారి చేయాలనుకున్నాడు, కుదరలేదు, తిరిగి మరలా దాన్ని వేరే పాత్రగా, పనికొచ్చే పాత్రగా, విలువైన పాత్రగా మార్చగలడు దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహిస్తే, మొదటిసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, మళ్ళా దేవుడు చేస్తుండే విశ్వాసంతో దేవుని దగ్గరే నిలబట్టి దేవుడి దగ్గరే ఉంటే, ఆ కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టుగా మనం దేవుని చేతిలోనే ఉంటే దేవుడు విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. ఈ సత్యాన్ని కనుక మనం గ్రహించిన వారమైతే ఖచ్చితంగా ఏం చేయగలం? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. చూడండి, ఇక్కడ ఇర్మియా భక్తుడికి ఏం చేశాడు? దేవుడు వెళ్ళి చూడమన్నాడు. ఎందుకు దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు, లేదంటే కొన్ని అనుభవాలు రుచి చూపిస్తాడు అని అంటే, చెప్తే అర్థమవుతుంది కదా అనుకుంటే, చూడండి దేవుడు ఆలోచనలు వేరు. చాలా మందికి ఏమవుతుంది అని అంటే, చెప్తే అర్థమవుతుంది. దేవుడు ఆ రీతిగా చాలా మంది ప్రవక్తలతో తను చెప్పి వాళ్ళ చేత ప్రవచింపజేశాడు. చెప్తే అర్థమవుతుంది. కొన్ని చూస్తేనే అర్థమవుతాయి. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త జీవితంలో మనం చూస్తున్నాం. ఏం చెప్పాడు? ఆయన కుమ్మరి ఇంటికి పోకుండా కూడా చెప్పొచ్చు, ఇదిగో కుమ్మరి ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు, నేను మిమ్మల్ని, మీరు కూడా నా చేతులు అట్టున్నారని చెప్పొచ్చు. కానీ లైవ్ లో గనక అతను చూస్తే, ఆ ఇర్మియా ప్రవక్త చూస్తే చెప్పేదానికన్నా కూడా ఇంకా బాగా అర్థం అవుతుంది. అందుకే ఏమన్నాడు? కుమ్మరింటికి పొమ్మన్నాడు. నువ్వు చూస్తే కానీ నీకు అర్థం కాదు నేనేం చెప్పబోతున్నాను అని. ఆ తర్వాత హోషేయ ప్రవక్త ఉన్నాడు. ఏం చేశాడు ఆయనకి దేవుడు? నువ్వు వెళ్ళి వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోమన్నాడు. ఎందుకు చేసుకోమన్నాడు? కొన్ని అనుభవిస్తే గానీ అర్థం కావు. ఆయన చేసుకోమన్నాడు, వెళ్ళి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. ఆమె వెళ్తుంది, ఈయన తీసుకొని వస్తున్నాడు. ఆమె మళ్ళీ వ్యభిచారానికి వెళ్తుంది, తీసుకొని వస్తున్నాడు. చేసుకున్న భార్య ఆ రీతిగా వ్యభిచారం చేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది. ఇంతకీ దేవుడు అక్కడ ఆయనకి ఏం చూపించాడు ఆ ప్రవక్తకి అనంటే, నేనెంత బాధపడుతున్నానో, నేనెంత వేదన పడుతున్నానో నీకు అర్థం కావాలి. దేవుని యొక్క బాధ, దేవుని యొక్క వేదన ఆ ప్రవక్తకు అర్థం కావాలి. అందుకే వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ బాధ అర్థం చేసుకున్న ప్రవక్త, హోషేయ ప్రవక్త ఏం చేయగలడు? ఇప్పుడు వెళ్ళి ప్రకటించగలడు. కొన్ని చూస్తే అర్థమవుతాయి, కొన్ని వింటే అర్థమవుతాయి, కొన్ని అనుభవిస్తేనే అర్థమవుతాయి. అందుకే దేవుడు కొన్ని మనకు వినిపిస్తాడు, కొన్ని మనకు చూపిస్తాడు. గ్రహించకపోతే అనుభవించేలాగా చేస్తాడు. చివరికి అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. మన జీవితం బాగుపడుతుంది, మన విశ్వాసం బాగుపడుతుంది, మన ఆత్మీయ జీవితం సరిదేయబడుతుంది, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది. అల్టిమేట్ గా మనం ఏమవుతాం? పనికొచ్చే పాత్రలుగా మారుతాం.
దేవునికి పనికొచ్చే పాత్రలుగా మారుతాం, విలువైన పాత్రలుగా మారుతాం. కాబట్టి చూడండి, ఎందుకు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు అని అంటే ప్రతిదీ మన మేలు కొరకే, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకే. అందుకే రోమిలికి రాసిన పత్రికలో ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, అదే రీతిగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో వాళ్ళకి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎందుకని? మేలు కలగాలి అని. అంటే మన జీవితంలో ఏదో యాదృచ్ఛికంగా ఏది జరగడం లేదు. మన జీవితంలో ఏదో మనం దురదృష్టవంతులం కాబట్టి ఏం జరగడం లేదు. అన్ని మేలు కలగడానికి సమస్తం, 1 కాదు 2 కాదు, సమస్తం సమకూడి జరుగుతున్నవని మనం తెలుసుకోవాలి. కాబట్టి సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నాయి. ఆ జరిగేది మన విశ్వాసాన్ని బాగు చేయడానికి కావచ్చు, మన ఆలోచనల్ని బాగు చేయడానికి కావచ్చు, మనల్ని ఒక మెట్టు ఎదిగించడానికి కావచ్చు, దేనికైనా కావచ్చు. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు దేవుడి పరీక్ష పెట్టాడు, ఆత్మతో వివేచిస్తే. కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటున్నాడు. ఈ సత్యం మనం గ్రహించగలిగితే నా జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు, ఏదో అలా జరిగిపోవడం లేదు, ఏదో నేను దురదృష్టవంతుని కాబట్టి జరగడం లేదు, లేదా నేను అదృష్టవంతుని కాబట్టి జరగటం లేదు. సమస్తము దేవుడు నా మేలు కొరకే జరిగిస్తున్నాడు. అది ఏదైనా కానీ, లాభం కానీ నష్టం కానీ, కీడు కానీ మేలు కానీ, ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ, ఏదైనా కానీ దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలా? మేలే చేస్తున్నాడు దేశాన్ని గ్రహించి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అది మనం నేర్చుకోవాలా. చివరి మాట అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. తన సొంత కుమారుని కూడా అనుగ్రహించడానికి వెనుతీయనటువంటి దేవుడు, అంటే అంత ప్రేమించిన దేవుడు తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనుకాడనటువంటి గొప్ప దేవుడు, మరి ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించడు? అనుగ్రహించేవాడు. ఇంతేలే నా జీవితము, ఇంతేలే నా పరిస్థితులు, ఇంతేలే నా బతుకు అనేటువంటి ఆలోచనలు మనకు తగినవి కావు. దేవుని బిడ్డలకి సమస్తమును అనుగ్రహించే దేవుడు. నా జీవితంలో 6 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇదే నెలలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అప్పుడే నేను మారు మనసు పొంది రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది. అప్పటిదాకా నా జీవితంలో దుఃఖమే ఉంది. అప్పటిదాకా నా జీవితంలో ఒక ధైర్యం లేదు. రేపటి పరిస్థితి ఏంది, రేపు జీవితం ఏంది, రేపు ఎట్లా బతకాలి. కరోనా టైంలో చెప్తున్నాను, ఉద్యోగం పోయింది, అప్పులైనాయి, అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, ఎవరిని అడగాలన్నా కూడా నాకు అప్పుడు అడిగే పరిస్థితి లేదు. నాకు అడగాలన్నా కూడా నేను అడగలేదు. 2-3 అడిగాను, ఎవరు ఇయలేదు. ఇంకెవరిని అడగకూడదని చెప్పి నేను మైండ్ లో ఫిక్స్ అయినాను. ధైర్యం లేదు, కేసులు లక్షలు పెరిగిపోతున్నాయి, పరిస్థితులు బాగుపడే పరిస్థితి లేదు, ఎంతో వేదన, ధైర్యం లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే నేను నిద్రపోతున్నాను, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏవో 4 క్వశ్చన్లు అడిగాడు, నేను 4 చెప్పాను తెలిసిన కాడికి. తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది HR నుంచి, నీకు జాబ్ వచ్చిందని చెప్పింది. నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూ ఎప్పుడైందంటే అప్పుడు ఫోన్ చేసాడు కదా ఆయన కంపెనీ ఓనర్, ఫోన్ చేసినాడు కంపెనీ ఓనర్, ఆయన కూడా క్రిస్టియనే, దేవుడు ఆయన వాడుకున్నాడు అని చెప్పి నేను అడిగిన శాలరీనే వాళ్ళు నాకు దానికంటే కూడా కొంచెం ఎక్కువగానే ఇస్తూ వచ్చారు. చూడండి, ఒక నిమిషం ముందు నాకు ఆ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత నా జీవితం వేరు, ఆ ఫోన్ కాల్కి ముందు నా జీవితం వేరు. దానికి ముందు నా జీవితం ఏడుస్తా ఉన్నాను, బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, గురి గమ్యం లేదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ముగింపు అవుతుందో తెలియదు, అటువంటి పరిస్థితి. ఒకే ఒక్క నిమిషంలో నా జీవితం మారింది. ఆ ఫోన్ కాల్ తర్వాత సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, నూతన ధైర్యం వచ్చింది, నిరీక్షణ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఆశలు చిగురించినాయి. అప్పుడు దాకా ఏమీ లేవు. ఒక్క నిమిషంలో నా జీవితం మారిపోయింది. చూడండి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ సత్యాన్ని గనక మనం హృదయంలో దాచిపెట్టుకున్న వారమైతే, గుర్తుపెట్టుకున్న వారమైతే దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. మనం కొన్ని విషయాలు చూసాం. ఏంటివి? మన దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖితములు అయినాయి. వాటన్నిటిని దావీదు ఇష్టపడ్డాడు. నీవు నేను ఇష్టపడితే దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం. అదే రీతిగా మన తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవి. అది మనం గ్రహించిన వారమైతే దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం. ప్రతి విషయంలో దేవుని చేతిలో మనం ఉన్నాము అనే సంగతి కనుక మనం గ్రహించిన వారమైతే దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం.
సమస్తం మన జీవితంలో మేలు కలగడానికే జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గ్రహిస్తే దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం. చివరి మాట, మన అందరి కొరకు ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించుడు అనే సత్యాన్ని మనం గ్రహించగలిగితే దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం. మనం ఇప్పుడున్న పరిస్థితిని చూడొద్దు, ఇప్పుడున్న సంగతులు చూడొద్దు. దేవుడు దేని వెనక ఎంత గొప్ప మేలు దాచిపెట్టాడో మనకు తెలియదు. కాబట్టి ఆ మేలు కొరకై మనం కనిపెట్టుకొని ఉండాలా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆయన మహింపరిచి, ఆయన గణపరిచి, ఆయన చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రతి విషయంలో తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరిచే కృప దయచేయమని, నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చిన ఆయన మిమ్మల్ని మహింపరచకుండా సహాయపడమని ప్రార్థన చేస్తాం. నిన్న వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింప చేయండి. నా తండ్రి ప్రభా, వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. దీపా సిస్టర్ అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్. దీపా సిస్టర్, ప్రైజ్ లార్డ్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. చేస్తా అంశాల కొరకు. ఓకే అక్క. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపణ తండ్రి, ఏసియానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధ సర్వశక్తి మంతుల సర్వాధికారానికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపైన ఆశ్రమైన గొప్ప దేవా, నీకే స్తోత్రం, నీకే వందనములు తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా, మరి ప్రార్థనల అంశాలు ప్రభా నీ యొక్క పాద సన్నిధికి తీసుకొస్తానైనా నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ లో ప్రభా గొప్ప విజయం అనుగ్రహించండి, సహాయం చేసే ముందుకు నడిపించండి ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా, మరి ఏపీఎం గ్రూప్ లో ప్రభా బ్రదర్స్ అందరూ కూడా ప్రభా, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ప్రభా సేవలో బలంగా వాడబడటకు సహాయపడమని ప్రార్థించడం తండ్రి. అదే రీతిగా ప్రభా, మరి నీ సేవ భూతల క్రిందలాగా ప్రభా మేమందరం ప్రకటింప చేసుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఎందుకంటే ప్రభా చివరి టైంలో కూడా ప్రభా నీ యొక్క రాకడ సమయం దగ్గరలో ఉంది కాబట్టి నీ సేవ ఆగిపోకుండా ప్రభా కొనసాగింపబడుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. అనేక ఆత్మలో ప్రభా నీ సన్నిధికి నడిపించే వారిలాగా ప్రభా మేము అనేకుల కొరకు ప్రార్థించుటకు, ఇంకా ప్రభా మేము అందరం కూడా ప్రభా అభిషేకింపబడాలా, నీ సేవలో బలంగా మేము వాడబడుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యేసయ్య మళ్ళీ అదే రీతిగా ప్రభా ట్రైబల్ ఏరియా ఆ యొక్క ప్రాంతంలో ప్రభా సువాత ప్రకటన చేయడానికి వెళ్ళే ప్రతి బ్రదర్స్ వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది దేవాయచు ప్రభా. వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలం వారికి స్వాధీనపరచండి ప్రభా. అదే రీతిగా ప్రభా వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ప్రభా సమకూర్చి పెట్టండి. వారి కుటుంబీకులను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి కుటుంబంలో కూడా ప్రభా నీ యొక్క పరలోక శాంతి సమాధానం దయచేయండి. అదే రీతిగా ప్రభా వారికి కావాల్సిన అవసరాలను కూడా ప్రభా సమకూర్చి పెట్టండి. వాళ్ళని కూడా నీ యొక్క సత్యంలోకి నడిపించండి ప్రభా. దేవాయసు ప్రభా వారి ఇంటి చుట్టూ కూడా ప్రభా నీ యొక్క బ్లెస్ ఫ్రెండ్స్ వాళ్ళు వేసి పెట్టండి ప్రభా. వేసి మరి ఆ యొక్క బ్రదర్స్ అందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ కూడా ప్రభా అభిషేకించి నీ సేవలో ఇంకా బలంగా వాడబడుటకు తండ్రి ఆ బ్రదర్స్ అందరికీ నీ యొక్క హస్తం తోడించి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. వెళ్ళి ఏ ప్రాంతంలో అయితే సువాత ప్రకటింప చేస్తున్నారో ప్రభా, ఏ ప్రాంతంలో వెళ్తే అడుగు పెడుతున్న ప్రభా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి చీకటి శక్తి ప్రభా యేసుక్రీస్తు నామములో కాలిపోవాల్సిందే ప్రభా. వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రభా అనేకులు ప్రభా రక్షింపబడాలా ప్రభా. వాళ్ళ నోటి నుంచి వారు పాపక్షమాపణ ఒప్పుకోవాలా, రక్షణ తీసుకోవాలా ప్రభా. నీ నీతిని సత్యం ప్రకటింప చేయాలా, సాక్షి బిడ్డగా వాళ్ళు కూడా తయారవటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభా మరి మారుమూల గ్రామంలో ఇంకా ఎక్కడైతే నీ సువాత అందబడలేదో ప్రభా నీ సువాత అందబడటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా ఇంకా చర్చెస్ కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. దేవ లోకంలో ఎక్కడ చూసిన ప్రభా ఎన్నో చర్చెస్ ఉన్నాయి ప్రభా, కానీ యేసయ్య నీ యొక్క చర్చ్ లో ప్రభా మరి అందరూ కూడా ప్రభా ఎంత అంటే ప్రభా వాళ్ళు సత్యం గ్రహించలేక వాళ్ళు ఇంకా గుడితనంలో ఉన్నారు కాబట్టి ప్రభా వారి ఆత్మీయతను మీరు విప్పండి, వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా. అనేక చర్చెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభా సత్యం గ్రహించాలా, వారి ఆత్మీయమైన నేతను మీరు విప్పమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. అక్కడ అందరితో కూడా ప్రభా మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా తండ్రి ఎంతమందికి అయితే ప్రభా నీ సువార్త ఇంకా అందబడలేదో అక్కడ మూల గ్రామంలో పల్లెటూర్లలో కూడా ప్రభా వారి ఆ యొక్క స్థలంలో కూడా ప్రభా నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. దేవుని యొక్క సువాత ఈ ప్రపంచం అంతటా అందబడాల ప్రభా, ఎందుకంటే నీ రాకడ సమీపంలో ఉంది కాబట్టి ప్రభా
అనేకులకు ప్రభా నీవే నిజమైన దేవుడు అని ప్రభా వెలిగెత్తి మేమందరం ప్రకటింప చేసుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అదే రీతిగా ప్రభా హాస్పిటల్ వారి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. హాస్పిటల్లో కూడా ప్రభా ఎంతో మంది ప్రభా మళ్ళీ రకరకాల వ్యాధుల చేత పీడింపబడుతున్నారు. ప్రతి ఒక్క రోగాల పైన ప్రభా విజయం అనుగ్రహించండి. ప్రతి పేషెంట్స్ ని మీ తాకి ముడి స్వస్థపరచండి. హాస్పిటల్స్ లో ప్రతి వాళ్ళు డిశ్చార్జ్ కావాల్సిందే ప్రభా. దేవాయచు ప్రభా ఎవరైతే చివరి స్టేజ్ లో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ నోటించి వాళ్ళ పాపక్షమను ఒప్పుకొని ప్రభా వాళ్ళు మారు మంచి పొంది ప్రభా వాళ్ళు సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థించడం యేసయ్యా. మీరే ఆత్మకార్యం శరించి ముందుకు నడిపించండి ప్రభా. దేవా యేసు ప్రభా అదే రీతిగా ప్రభా మన్యం బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా కదండి. ఆ యొక్క బ్రదర్ కి ఉన్న బీపీ నార్మల్ కావాలా ప్రభా. ఆ యొక్క బ్రదర్ వారి కుటుంబము సమాధానం కలిగి ఉండాలా ఏసా. ఆ యొక్క కుటుంబంలో ప్రభా వాళ్ళంతా విశ్వాసంలోకి రావాలా. నీవే జీవం కలిగిన దేవుడు అని ప్రభా వాళ్ళు కూడా సత్యం గ్రహించుటకు తండ్రి వారితో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తుంది. ఆ యొక్క మాన్యం బ్రదర్ ని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా తను కూడా తల నుంచి అరికాల వరకు ప్రతి నెలలో ప్రతి ఒక్క ఎముకలలో ప్రభా నీ యొక్క జీవం ని కుమరించండి. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచండి ప్రభా. దేవాయచు ప్రభు భార్య భర్తల మధ్యలో కూడా ప్రభా పరలోక శాంతి సంబంధం ఐక్యత దయచండి. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకుని నడుచుకోవాలా సహాయపడండి ప్రభా. దేవా నీవే వారికి తోడై ఉండి నడిపించండి ప్రభా. అదే రీతిగా ప్రభా సుజాత రాజు బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా కదండి. వారిద్దరు భార్య భర్తల మధ్యలో ఉన్న ఆ యొక్క అక్రమం సంబంధం ప్రభా ఏదైతే వారి మధ్యలో వచ్చిందో ప్రభా థర్డ్ పర్సన్ అది యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ అయిపోవాలా ప్రభా. మీరు ఆత్మకార్యం జరిగించి ప్రభా. దేవాయచు ప్రభా వాళ్ళిద్దరు భార్య భర్తలు కలిసిమెలిసి జీవించాలా. వారు విశ్వాసంలోకి రావాలా. వారి యొక్క కుటుంబం సమాధాన పరచండి. ఆ యొక్క కుటుంబంలో మీరు దిగి వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా ఈ చివరి డేసెస్ లో ప్రభా ఎంతగానో అక్రమం విస్తరించిపోతుంది కాబట్టి ప్రభా అలాంటి అక్రమం సంబంధాలు ఎవ్రీథింగ్ కూడా ప్రభా యేసుక్రీస్తులో క్యాన్సిల్ కావాలా ప్రభా. మీది ఆత్మకార్యం జరిగించి ప్రభా ఆ యొక్క కుటుంబానికి మీరు తోడయ్యుండి నడిపించండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభా నీ యొక్క రక్షణలోకి రావాలా. ఎందుకంటే ప్రభా నీవే జీవం కలిగిన దేవుడు అని ప్రభా వాళ్ళు గ్రహించాలా. వాళ్ళ ఆత్మీయ నేతలు విప్పండి వాళ్ళతో మీరు దర్శించని మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా కృపా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపా సిస్టర్ ని కూడా మీరు తాకి ముడి స్వస్థపరచుని. ఆ బ్రెయిన్ లో ఉన్న గడ్డలన్నీ కూడా ప్రభా నార్మల్ అయిపోవాలా కాలిపోవాలా ప్రభా. అది నార్మల్ స్టేజ్కి వచ్చేటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు జరిగిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్స్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకి ప్రభా తల నుంచి అరికాల వరకు ప్రతి నెలలో ప్రతి ఒక్క ఎముకలలో ప్రభా నీ యొక్క జీవం ని కుమరించండి. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచండి ప్రభా. దేవాయసు ప్రభా ఆ యొక్క కుటుంబము ఆ యొక్క సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా రక్షింపబడుటకు సాయపడమని ప్రార్థిస్తుంది. ఆ బిడ్డకి మీ తాకన్ని ముట్టని స్వస్థపరచండి ప్రభా. ఆపరేషన్ విషయంలో కూడా ప్రభా మీరు కార్యం జరిగించినందుకు వందనాలు ప్రభా. మరి ఆ బిడ్డ కూడా ప్రభా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తుంది. ఈ ప్రాధాన్యాంశాలు కూడా ప్రభా మరి గొప్ప విజయం అనుగ్రహించి మాకు సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనకు అందరికీ తోడుండు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.